ఇప్పుడు రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యాలయాల దగ్గరికి జనం వస్తున్నారు. వాళ్ళకి నిజంగా పని జరుగుతుందా? 100 రోజులే కాబట్టి ఏం చెప్పలేము. కానీ 66% జరిగిపోతుంది, 70% జరిగిపోతుంది నివేదికలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే సివిల్ డిస్ప్యూట్స్ అసలు వీళ్ళు చేయగలుగుతారా అన్నది డౌట్. మరి ఏం చేస్తున్నారో తెలియదు. నిన్న ఒకటి వచ్చింది ఏంటంటే, తెలుగుదేశం కార్యాలయానికి అమరావతిలో 25 ఎకరాల పొలం ఉందని, అందులో కొంత పొలం ఇస్తానని చెప్పి ఎవరో 1,75,00,000 రూపాయలు తీసుకుని మోసం చేశాడు. 40 మంది అతని చేతిలో మోసపోయాడట. అలాగే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో సర్వే నెంబర్ 158లో కబ్జా అయింది. 4 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ కార్యకర్త నుండి విడిపించి అంగన్వాడీ కేంద్రాన్ని కేటాయించమని ఒకళ్ళు అడిగారట. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణానికి చెందిన ముప్పరాజు విజయశేఖర్ పామూరు మండలంలో తాము కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్న భూమి మీద అబ్బూరి శేషయ్య, దావారి కృష్ణల కనుబడి గత ప్రభుత్వంలో ఫోర్జరీ పాస్ పుస్తకాలు పుట్టించి టైటిల్ లీడ్ సృష్టించి రికార్డులో తమ పేర్లు తొలగించి కాజేసేందుకు ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని చెప్పేసి, అయితే వాళ్ళకి శిక్ష పడిందని మళ్ళీ వాళ్ళు ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూములు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేశారు. ఇట్లాగా ఎవరికి వాళ్ళు ఎక్కువ హైయెస్ట్ వస్తుంది సివిల్ డిస్ప్యూట్స్. వీటిని ఎట్లా పరిష్కరిస్తున్నారు? పరిష్కరించే అడుగులు పడుతున్నాయా చూడాల్సి ఉంది.